అక్షర న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ దీపిక. సారీ చూడండి. కాంగ్రెస్ అయిపో కదా కాంగ్రెస్ అయిపో కదా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు మనకి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. జై తెలంగాణ 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 జోహార్ తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ జై తెలంగాణ కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం. రాష్ట్రం ఏర్పడి నేటికి 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజలందరి కళ. రాష్ట్ర ఏర్పాటు కొరకు తన ప్రాణాలనే త్యాగం చేయాలని చెప్పి తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేటువంటి ఒక ఆలోచనతోని శపథం చేసి ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మన కేసీఆర్ గారు వారి యొక్క కృషి ఫలితంగా మన తెలంగాణ ఏర్పాటు సాకారమైన సంగతి మనందరికీ తెలుసు. సాకారమైన తెలంగాణ మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలం దేశంలోనే ఒక అత్యద్భుతమైన రాష్ట్రంగా విరాజిల్లిన విషయం మన అందరికీ తెలుసు. మరి ఆ రోజు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఏర్పాటు కలలు కానీ సాకారం చేసి వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేసి ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. మరి ఇవాళ ఆ రాష్ట్రం యొక్క ఏర్పాటు మరొకసారి ఇవాళ మనందరం ఒక పండుగలాగా జరుపుకుంటూ తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ ఆనాటి వైభవాన్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కోరటం జరుగుతూ ఉంది. మరి గత సంవత్సరాల కాలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు మరి ఆగమాగమై వాళ్ళ బతుకులు మరి కింద మీద అయి ఇవాళ మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాము. ఇవాళ ఏ గ్రామానికి పోయినా ఏ మనిషిని కదిలించినా ఏ అక్కను చెల్లిని కదిలించినా కూడా మాకు ఆ కేసీఆర్ బాగుంటది, ఆ కేసీఆర్ తిరిగి రావాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే తిరిగి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో జరుగుతారు. ఇవాళ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ ఈ రాష్ట్ర ఏర్పాటు సంబరాలు జరుపుకుంటూనే తిరిగి మరి రాష్ట్రం బాగోగుల కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజల ఆర్థికమైనటువంటి అభివృద్ధి కొరకు తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకోవటం వల్ల ప్రజలందరూ ముక్తకట్టతో చెప్తున్న విషయం. మరి సందర్భంగా ప్రజలు మరొకసారి
గతంలో ఏం జరిగిందని ఆలోచన చేసుకొని రాబోయేటువంటి ఒక బంగారు తెలంగాణ తిరిగి మనం పునరంకితం అవుతామని ఆలోచన తెలియజేస్తూ మరి ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఏర్పడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.